హే గాయ్స్, మేము ఇప్పుడు రెడీ అయిపోయాము. ట్రైన్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట. ఇంటి దగ్గర ఉన్నాము. ప్రెసెంట్ ఆటో వస్తుంది, వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు అక్కడ ఎలా ఉందో చూపిస్తాం. గాయ్స్, ఇంటి దగ్గరికి ఆటో వచ్చిన తర్వాత ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. దారిలో నేను కొంచెంగా వీడియో తీశాను. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లలు బిస్కెట్స్ అని వాటి కోసం అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా వాళ్ళకి బిస్కెట్స్ పెట్టాము. మా అమ్మగారు ఏమో ఇద్దరు మనవాళ్ళకి గాలి సిరుతుంది, గాలి వేయట్లేదని. ఇంకా స్మెల్ అయితే స్టేషన్లో వచ్చింది ఫ్రెండ్స్, బాబోయ్ మొత్తం కడుపు అంతా తిప్పేసింది. ఇంకా నైట్ వీడియో కూడా ఏం తీయలేదు నేను. ఇంకా డైరెక్ట్ పడుకునిపోయి నెక్స్ట్ డే మార్నింగే లేచామన్నమాట. లేచి ఇంకా టిఫిన్కి పెరుగు ఆవిడ తిన్నాము. ఈ గ్రీన్ టీషర్ట్ అంకుల్ మా ఫాదరు, ఆయన పక్కనే కూర్చున్నాం అనమాట. సో ఇంకా మార్నింగే లేవగానే మేము పెరుగు ఆవిడ తినేసాము. వెళ్ళేటప్పుడు మాకు ఏసీ బుకింగ్ దొరకలేదు ఫ్రెండ్స్, సో అందుకని చెప్పి నార్మల్ బుకింగే చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏసీ బుకింగ్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా పెరుగు ఆవిడ తినేసి ఇంకా మా ఫ్యామిలీ అంతా వేరే వేరే బోగిల్లో పడ్డారు. సో టిఫిన్ చేయడానికి అంతా కలిసి ఒక దిక్కున కూర్చొని టిఫిన్ చేసామన్నమాట. సో పెరుగు ఆవిడ అయిపోగానే ఇంకా చపాతీలు తిన్నాము. చపాతీలు మా పక్కింటి ఆంటీగా చేశారు చపాతీలు. అందులోకి ఏమో గోంగూర పచ్చడి, ఇంకొకటేమో అల్లం పచ్చడి పెట్టారనమాట. సో ఇంకా అది అలా సరిపోయింది. వీళ్ళు మా అక్క మా బావగారు ఇద్దరును, వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా సేపు బ్రష్ చేయడం, ఈ టిఫిన్ చేయడమే సరిపోయింది. సో నేనైతే మంచిగా చపాతీ తినేసి గారెలు తినేసి అలా రెస్ట్ తీసుకున్నాను కాసేపు. ఉన్నాయి ఫ్రెండ్స్ చపాతీలు, ఒక 2 days వరకు పాడవకుండా అలానే ఉన్నాయి. బాగా చేశారు చపాతీలు కూడా. సో ఇంకా కాసేపు అయితే వీడియోలు ఎడిట్ చేశాను, ఇంకా కాసేపు అయితే సాంగ్స్ విన్నాను. ఇంకా అలాగా వీడైతే ఈ చిన్న ఎలక పిల్లగాడైతే బిస్కెట్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వడం లేదు. వీళ్ళ చిన్నపిన్న అడుగుతుంది బిస్కెట్ ఇవ్వి అని, అస్సలు ఇవ్వనంటున్నాడు. ఇద్దరు విండో సీటే కావాలని చెప్పి గోల చేశారు ట్రైన్లో. ఇంకిద్దరిని ఒక దిక్కున కూర్చోబెట్టి ఆ చెట్లని ఇల్లుల్ని అన్నీ చూపించి అలా కాలం గడిపామన్నమాట. వీడిని స్మైల్ ఇవ్వమంటే చూడండి ఎలా ఇస్తున్నాడు అసలు స్మైల్. స్టైల్ ఎక్కువైపోయింది కుర్రాడికి బాగాను. ఈ పెద్దవాడు మాత్రం ఫోజులు బాగా ఇస్తాడు కెమెరాకి. ఇంకా హైదరాబాద్లో దిగేసాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో దిగిన వెంటనే అక్కడ స్టేషన్లో రూమ్స్ అస్సలు సరిగ్గా లేవని చెప్పారు. సో చాలా ట్రై చేసాం. అంటే స్టేషన్లోనే రూమ్స్ తీసుకుంటే ఒకవేళ ఈవినింగ్ ట్రైన్ వచ్చినా సరే గమ్మున అందుబాటులో ఎక్కుతామని చెప్పేసి అనుకున్నాము. బట్ అలా కుదరలేదు. సో ఇంకా ఆటో మాట్లాడేసుకొని రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్న ఒక హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా 3 hours ఉంది. ఈవినింగ్ 6కి 1 hour డిలే ట్రైన్. సో ఇంకా 3 hours ఇంకా రూమ్లోనే రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టేషన్కి వచ్చేసాము. ఇంకా తర్వాత చాలాసేపు చూసి ఇంకా టైంపాస్ చేయలేక అక్కడ ఒక హెల్త్ చెకింగ్ మిషన్ ఉంటే సో సరదాగా హెల్త్ చెకింగ్ చేసుకుందామని చెప్పి మా ఫాదర్ని తీసుకెళ్ళాను ఫస్ట్. సో అక్కడ బాడీ మాస్, వెయిట్, హైట్ ఇంకా అన్నీ చెప్తున్నారనమాట. వాళ్ళు మన నేమ్ని, నెంబర్ని రిజిస్టర్ చేసుకొని తర్వాత రిపోర్ట్స్ అన్నీ కూడా మన దానికి పెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే మనం అక్కడ చూసి స్ట్రైట్గా నుంచోవాలంట. మా అమ్మగారిని చేయించుకోమంటే చేయించుకొని అన్నారు ఫ్రెండ్స్. ఇంకా సర్లే 50 rupees అనమాట చేయించుకోవడానికి. నేను చేయించుకుందాంలే సరదాగా అని చెప్పి నేను కూడా చేయించుకున్నాను. సో మన నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత అది రిజిస్టర్ చేయించుకుంటుంది మన నేమ్ని. ఈవిడ నా తల నొక్కేస్తుంది. నన్ను స్ట్రైట్గా చూడమంటే నేను కాళ్ళు పైగా చూస్తున్నాను అనమాట. నా తల నొక్కేసి నువ్వు స్ట్రైట్గా ఉండమ్మా, నువ్వు కాళ్ళు పైకెత్తుకమ్మా అని చెప్తున్నారు. తర్వాత మన హార్ట్ బీట్ చూసి బ్లడ్ ప్రెషర్ అది కూడా ఎంత ఉందో చూశారు. మన హైట్ చెక్ చేశారు, వెయిట్ కూడా చెక్ చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపేశారనమాట. సో మేము ఈ హడావిడిలో ఉన్నాం. ఇంతకీ వాడు అక్కడ మా ట్రైన్ నెంబర్ అనౌన్స్ చేసి వేరే ప్లాట్ఫామ్ మీద వస్తుందని చెప్పాడు. మేము అది చూసుకోలేదు, ఇంకా కంగారుగా పరిగెట్టామన్నమాట. వెరీ ఫోన్ ఇట్ ఉందిరా. వెల్కమ్ టు కిచెన్
వెల్కమ్ టు ఛానల్. మేము ట్రైన్లో ఉన్నాము, షిరిడి వెళ్తున్నాము. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే. నచ్చలేదు మాకు పండుగ ప్లీజ్. ఇంక ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి దద్దోజనం అవి తినేసాం ఫ్రెండ్స్. నైట్ టైం కదా, ఇంకా పెరుగన్నం తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ట్రైన్ చాలా డిలే అయిపోయిందనమాట. సో రోజు నైట్ ఏం జరిగిందంటే 1:30 ఆ టైంకి ట్రైన్లో దొంగలు పడ్డారు. సో మా పక్క కంపార్ట్మెంట్లో ఉన్న ఒకళ్ళ బ్యాగ్లో ఎవరో జ్యువెలరీ పెట్టుకున్నారంట, గోల్డ్ జ్యువెలరీ. సో దొంగ ఏం చేశాడంటే అక్కడున్న బెర్త్స్లో నాదొక బెర్త్ ఉందని చెప్పేసి వాళ్ళలోనే పడుకొని, వాళ్ళు పడుకున్న కాసేపటికి వచ్చి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బ్యాగ్లో ఉన్న గోల్డ్ తీసుకొని బ్యాగ్ని వాష్రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంక వాళ్ళు పోయిన వాళ్ళు ట్రైన్ని చైన్ లాగేశారనమాట. సో నైట్ అలా జరిగింది. మేము ట్రైన్ని నాగర్సోల్లో దిగేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రైన్ డిలే అయింది కదా. సో ఆఫ్టర్నూన్ 2 చూపిస్తుంది అనమాట షిరిడి వెళ్ళేసరికి. సో 1 అవర్ జర్నీ కలిసి వస్తుందని చెప్పి నాగర్సోల్లో దిగేసి అక్కడి నుంచి వ్యాన్ ఎక్కుదామనేసి చెప్పారు. సో ఇంక మేము అక్కడ దిగేసామన్నమాట. నేను అక్కడ వీడియో తీసినప్పుడే మాట్లాడాలి ఫ్రెండ్స్, కానీ అక్కడ ట్రైన్ నాయిస్ అక్కడంతా చాలా సౌండ్గా ఉంది. సో నేను అక్కడ మాట్లాడాను కానీ ఏమీ వినిపించట్లేదు అనమాట. సో ఇంక నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంక అక్కడి నుంచి అందరూ స్టేషన్ బయటికి వెళ్తున్నాము. నా మొహానికి ఒక సూట్ కేసు ఒకటి పడేశారు. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో, ఎన్ని బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయో, అస్సలు కదట్లేదు ఫ్రెండ్స్. 3 years వారంటీ ఇచ్చాడు, 3000 మళ్ళీ సూట్ కేసు. కింద చాలా సర్ఫేస్ రఫ్గా ఉండడం వల్ల అసలు కదలట్లేదు. నేను ఇలాగ ఎత్తి మోసుకెళ్ళడం తోసుకెళ్ళడం ఇదే సరిపోయింది. అసలు చాలా కష్టపడ్డాను ఆ సూట్ కేసుతో. అయితే ఇంకేదో ఒకలాగా బయటికి తీసుకొచ్చి లాక్కు రాగలిగాను. చూసారా, వీళ్ళందరూ కూడా షిరిడి వెళ్ళే వాళ్ళే అనమాట. సో గంట ప్రయాణం కలిసి వస్తుందని చెప్పేసి నాగర్సోల్లో దిగేశారు. ఇక్కడ వెయిటింగ్ అనమాట వెళ్దామని. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. కౌశిక్, కార్తిక్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. అసలు కొంచెం కూడా ఏడవడం కానీ ఏమీ చేయలేదన్నమాట. సో ఉన్నంతసేపు అలాగే ఆడి అలసిపోయి పడుకున్నారు. తాత మనవళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ వెళ్ళా, మాకు ఇక్కడ నాగర్సోల్లో దొరికారు. పూలు అమ్ముకుంటున్నారంట, ఇదిగోండి పూలు అమ్ముకునే వాళ్ళు. సో ఇంకా అక్కడి నుంచి 3 vans బుక్ చేశారు ఫ్రెండ్స్ డైరెక్ట్ షిరిడీకి. సో మా ఫ్యామిలీ అంతటికి కలిపి 3 vans అలా సరిపోయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా షిరిడి హోటల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా షిరిడి వచ్చిన వెంటనే దూరదర్శన్ అయితే చేసుకోవాలి, బట్ మేము వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయింది. సో ఇంకా మేము రెస్ట్ తీసుకొని భోంచేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఇక్కడ బ్యాగ్స్ అన్ని పైన ప్యాక్ చేస్తున్నారు పడిపోకుండా. సో ఇంకా అలాగే నేను అసలు వీడియో అది కూడా ఏం తీయలేదు ఫ్రెండ్స్. వ్యాన్లో వెళ్తున్నప్పుడు మనకున్న జబ్బు ఏంటంటే బస్సు పడదు, ట్రైన్ పడదు, కారు పడదు, ఇలాంటి వ్యాన్లు పడవు. పడేవి ఏమన్నా ఉంటే బైకు, ఆటో, అంతే, ఈ 2. సో ఇంకా నేను సెపరేట్గా వేరే దాని మీద ఎక్కి వచ్చానమాట, అంటే వేరే ఫ్యామిలీ వాళ్ళతో వచ్చాను. సో ఇంకా భోజనం పెట్టేశారు వెళ్ళగానే. ఫుడ్ అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మేమేమీ పే చేయని అవసరం లేదు. సో లంచ్ డిన్నర్ వాళ్ళే ఇస్తారు, బట్ టిఫిన్ మాత్రం మనం అక్కడ పే చేసి తీసుకోవాలన్నమాట. సో ఇంకా రాగానే ఫుడ్ అయితే తినేసాం చక్కగా. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టిఫిన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో భోజనం ఎలా తింటామో అలాగే ఉంది. మేము ఫస్ట్ టైం షిరిడి వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఫుడ్ కోసం. ఏమీ తినలేక, అంటే అప్పుడు తెలుగు వాళ్ళ రెస్టారెంట్లు కూడా ఉండేవి కాదనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రూమ్లోకి వచ్చాము, రెడీ అయిపోయాము. ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము. సో అక్కడ మీకు ఎలా ఉంది ఏంటనేది వీడియో తీసి చూపిస్తాను, రండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్.
మహికౌషి మహి అన్నయ్య హాయ్ మేము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. చెప్పు గట్టిగా. మీరు కూడా రండి. మెయిన్ బజార్లో ఉన్నాము. రండి మీకు బజార్ ఇలాగే లోపల షాప్ కూడా ఉన్నాయండి, రండి చూపిస్తాను. సో గుడికి వెళ్ళే ముందు సాయిబాబా కప్పడానికి షాలు అవి తీసుకోవడానికి అని చెప్పి బజార్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ 2 times షిరిడి వచ్చాం, కానీ అప్పుడు ఫ్లవర్స్ లోపలికి తీసుకెళ్ళమని చెప్పేవారు. సో మేము ఏం చేసామంటే ఎప్పుడు లాగానే అన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోయాం ఫ్లవర్స్ అవన్నీ. బట్ ఏంటంటే యాక్చువల్గా ఫోన్స్ కూడా అలా లేదంట ఈసారి. సో వెళ్తున్నప్పుడు వీడియో ఇది. ఇంకా లోపల అసలు ఫోన్స్ అని బయట లాకర్లో పెట్టేసామన్నమాట. సో తీయడం అయితే అస్సలు అవ్వలేదు. ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్ళి వచ్చేసాం. ఫ్రెండ్స్ ఏంటంటే దర్శనంకి ఫోన్ అలౌ చేయలేదు. సో మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. హారతి దర్శనం అయితే రేపు మార్నింగ్ 3కి ఉంటుందంట. సో నేను అది మీకు చూపించలేను ఎలా ఉంటుంది ఏంటని. అంటే మేము ఆల్రెడీ 2 times వచ్చామండి ఇక్కడికి. నా 7th ఒకసారి వచ్చాము. అప్పుడు ఫోన్లు అవి ఎలా ఉండేవి, ఫోటోలు తీసుకునే వాళ్ళము, వీడియోస్ కూడా తీసుకునే వాళ్ళం అనమాట. సో మళ్ళీ నా 10th వచ్చాము. అప్పుడు కూడా ఫోన్లు అవి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ డిగ్రీలో వచ్చాను. సో ఇప్పుడు మొత్తం చాలా స్ట్రిక్ట్గా చేశారనమాట. సో ఫోన్లు అయితే అస్సలు ఎలా చేయలేదు. సో మీకు చూపించలేకపోయాను. రేపు మళ్ళీ 3కి వెళ్తాము దర్శనానికి. సో అప్పుడు కూడా నేను మీకు చూపించలేకపోవచ్చు. మిగిలిన ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాను. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇంక వీళ్ళు ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో క్లైమేట్ అప్పటికే చాలా క్లౌడీగా ఉందన్నమాట. సో ఐస్ క్రీమ్ ఎందుకు వేరేదేమన్నా కొనిపిస్తానని చెప్పేసి అంటే పీచ్ మిఠాయి కావాలని చెప్పారు. సరే కొందామని చెప్పేసి నేను మా అక్కకి చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే మా ఫ్యామిలీకి నేను చెప్పలా, తెలియను కదా, వాళ్ళకి ఇంకా కంగారు పడ్డారనమాట. నేను ఇంకా వీడియో తీసుకుంటూ ఇంకా అలాగ వాళ్ళకి కొనడానికి వెళ్ళిపోయాను. ఇద్దరికి కాటన్ క్యాండీ కొనేసాను. కొనేసిన తర్వాత టైం అవుతుంది. అక్కడ టైం అవుతుందేసరికి ఈలోపు నేను అసలు వాళ్ళు అక్కడ ఉన్నారు ఏంటని చెప్పి నేను ఇంకేం పట్టించుకోలేదు. ఇంకా నా పని మీద నేను వచ్చాను, వాళ్ళకి కొనేసాను. ఇంకంతే. వాడు చూడండి అసలు ఎలా చూస్తున్నాడో. మేము ఒకసారి కాటన్ క్యాండీ తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేకింగ్ కూడా చూపించారనమాట. సో అప్పుడు కౌశిక్ గారు చాలా భయపడ్డాడు తినడానికి, విసిరేసాడు అనమాట అప్పుడు. మరి ఇప్పుడు ఏంటో మరి చాలా ఆశ్చర్యంగా పెడుతున్నారు ఫేస్. సో ఇద్దరికి ఆ పేపర్స్ కవర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా, ఓపెన్ చేసి పెడదామని చెప్పేసి అలా కింద కూర్చొని డబ్బులు లోపల పెట్టుకొని కవర్స్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోయారా ఉన్నారా, అసలు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి. ఈలోపు మా అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట పక్క నుంచి. నేను గమనించలేదు, ఆ సౌండ్లో నాకు తెలియలేదన్నమాట. తర్వాత కంటిన్యూస్గా కాల్స్ వస్తుంటే ఎవ్వరా అని చూశాను. ఇందుకే మా అమ్మ, నేనేమనుకున్నానంటే ఇలాగ వచ్చేసానని కాల్ చేశారు అని నేను అనుకోలేదు, జస్ట్ నార్మల్గా చేశారేమో అనుకున్నాను. మా మావయ్య ఫోన్ నుంచి చేసింది. ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోయావు అలాగని చెప్పేసి మా అమ్మ తిడుతుంది అనమాట. సో నేను వచ్చానని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. సో అయినా సరే కదలకుండా ఇద్దరికి కవర్స్ తీసే వరకు ఆగామన్నమాట. సో ఎందుకంత రష్యింగ్లో ఉన్నామంటే కెమెరా తీసుకొచ్చామన్నమాట. సో అందరూ ఒక దిక్కు నుండి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి ప్లాన్ వేశారు. వాళ్ళు అప్పటికే చాలాసేపు వెయిట్ చేశారనమాట. అప్పుడు అరౌండ్ 6:30 అలా అయిపోయింది. చాలాసేపు వెయిట్ చేశారు. అక్కడి నుంచి బజార్కి వెళ్తామని చెప్పారు. నేనేమనుకున్నాను ఫ్రెండ్స్, వాళ్ళు బజార్కి వెళ్తారేమో నేను అనుకున్నాను. వాళ్ళేమో నా గురించి వెయిట్ చేసి డిస్పస్ అయిపోయారనమాట. సో ఇంతకీ అప్పుడు గ్రూప్ ఫోటో అయితే దిగలేదు. ఇంకా కెమెరా తెచ్చాం కానీ చాలా తక్కువ ఫొటోస్ దిగాము, ఎక్కువేం దిగలేదు. సో యాక్చువల్గా రోజు ఈవినింగ్ సాయి తీర్థకి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదన్నమాట. అంటే అది 6కి క్లోజ్ చేస్తారంట.
సో ఇంకా అక్కడి నుంచి క్లైమేట్ చల్లగా ఉంది కదా, కాఫీ తాగుదామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఫ్యాన్ ఉండింది, అబ్బా చాలా పెద్ద ఫ్యాన్, అది చాలా స్లోగా తిరుగుతుంది అనమాట. అది కనుక గట్టిగా తిరిగితే మనుషులు కూడా ఎగిరిపోతారు, అంత పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇంకా అక్కడ అలా కాసేపు కూర్చొని, ఇంతకీ ఏంటి చిన్నోడికి పీచు మిఠాయి సగం తినేసరికి మొహం వచ్చేసింది. అది ఇదిగోండి వాళ్ళ తాతకు కొంచెం ఇచ్చేసాడు, నాకు కొంచెం ఇచ్చేసాడు అనమాట. చిన్నోడు పెద్దోడు ఇద్దరులో సగం సగం తిన్నారనమాట. సో నాకంతగా నేను స్వీట్ అయితే అసలు తినను. ఇంకా చివరికి ఏదో తిని కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా అలాగ అక్కడ టైం పాస్ చేసాము. ఇంకా వేరే చోటుకి వెళ్దామన్నా సరే ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా వెళ్ళినా లేట్ అయిపోద్ది అని చెప్పేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి సాయిబాబా బొమ్మలు గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. సో అవన్నీ కొంటున్నారనమాట. ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు. సో కరెక్ట్గా ఆ టైంకి అనమాట చిన్న పల్లకిలో పెట్టి సాయిబాబా వారిని తీసుకెళ్తున్నారనమాట. చూడండి ఎలా చేస్తున్నారో, అసలు బెలూన్స్ అవి కట్టి బాగా డెకరేట్ చేశారు. క్షణం కూడా ఆగలేదు, జస్ట్ అలా నడుచుకుంటా తీసుకెళ్ళిపోయారనమాట. సో మా ఫాదర్ మదర్ కూడా వెళ్ళి తను మోస్తాను, పల్లకను మోస్తానని చెప్పేసి వెళ్ళారు. నేను వీడియో తీద్దామని వెళ్ళాను, ఈలోపు మోసేసి దండం పెట్టుకొని వచ్చేసారనమాట. ఇదిగోండి మా మదర్ ఫాదరు. అలా జరిగిందనమాట. ఇంకా తర్వాత వీళ్ళ ఆడవాళ్ళతో వస్తే ఇంకా షాపింగే కదండి. అంటే నేను ఆడదాన్నే కానీ నేను అంతగా షాపింగ్స్ అది దానికి వెళ్ళను అనమాట. సో వీళ్ళు శారీస్ చూస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళారు. ఇదిగోండి మేము బయట ఉన్నామన్నమాట. వీడు అక్కడ ఆడుతున్నాడు చాలాసేపు. స్పెట్స్ తీసుకుందామని చూసాం ఫ్రెండ్స్. మా ఫాదర్ కూడా వచ్చి కొంచెం స్పెట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు. సెలెక్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ. సో మా అమ్మ బాగోలేదని చెప్తే అదే తీసుకుంటా అంటున్నారు, కానీ మేము అక్క బాగోలేదని చెప్తే వద్దని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా వీడేమో పిన్ని ఐస్ క్రీమ్ ఇస్తా అన్నావు కదా, ఐస్ క్రీమ్ కొనవా అని అడిగాడు. ఇంకా అంత క్యూట్గా అడిగితే కొనకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తింటామంటే చాకో రబ్ తింటానన్నాడు. చాకో రబ్ అంటే ఏంట్రా అంటే చాకోబార్ అన్నాడు అనమాట. సరే నేను తిందామని చెప్పేసి వాడికి 20 రూపీస్ తీసుకొని నేను 10 రూపీస్ తీసుకున్నాను. అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్. నాది అదొక కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది మొత్తం బార్ అంతా. ఈ కార్తిక్ గారిని అయితే నేను ముందే అడిగాను, చిన్నోడిని ఐస్ క్రీమ్ తిందామని తీసుకెళ్తున్నాను, నీకు కావాలా కార్తీ వస్తావా నాతో అని అడిగితే లేదు నాకేం వద్దు నేనేం తిన్నా అని చెప్పేసి ఎక్స్ట్రా చేశాడు. సో చిన్నోడికి తినిపించేసి వెళ్ళినప్పుడేమో నాకు లేదా ఐస్ క్రీమ్ అని అడిగాడు. సరే రా కొంటానంటే ఏం అక్కర్లేదులే మీరు కొనుక్కొని తినండి అని చెప్పేసి ఎక్స్ట్రా చేశాడు అనమాట. నేను చాకోబార్ తిన్నాక మళ్ళీ కుల్ఫీ తిన్నాను బాగోలేదని. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కార్తిక్ని కౌశిక్ని గుర్రం ఎక్కిద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరు ఎక్కితే భయపడతారు కదా. సో అందుకని వాళ్ళు చిన్నపిన్న ఎక్కిందనమాట, వాళ్ళతో పాటు ట్రైల్ వేసింది ఇదని కూడా. అసలు ఇద్దరిలో ఎవరు భయపడలేదు ఫ్రెండ్స్. కార్తిక్ అయితే చాలా భయము, చాలా బ్రేవ్గా ఎక్కేసారు ఇద్దరును. ఎక్కేసి అలాగా ఒక రౌండ్ అంతా అలా తీసుకెళ్తానని చెప్పేసి చెప్పాడు. మనిషికి 50 రూపీస్ ఎంతో అంట. సో పెద్దవాళ్ళకైతే 100, చిన్నవాళ్ళకైతే 50 అన్నాడు. సరే కౌశిక్ అంత చిన్నపిల్లడేం కాదు కదా అని చెప్పేసి ఎక్కించి ఇద్దరికి 150 ఇచ్చేలా మాట్లాడాము. కానీ వీళ్ళు ఎక్కిన తర్వాత ముగ్గురికి కలిపి 200 తీసుకుంటానని చెప్పేసి అన్నాడు. 50 తగ్గించాడు అనమాట. 50 ఎక్స్ట్రా తీసుకున్నాడు. చాలాసేపు ఆడితో బేరం ఆడి ఇంక ఇచ్చేసి వచ్చాం. షాపింగ్కి వచ్చిన తర్వాత టైం 8 అయిపోయింది కదా, సో ఫస్ట్కి రమ్మని చెప్పారనమాట. సో ఇక్కడ హోటల్లో మేము రూమ్ తీసుకున్నాము. డిన్నర్ ఇస్తున్నారు, లంచ్ను డిన్నర్ వీళ్ళే పెడతారనమాట. మార్నింగ్ టిఫిన్ మాత్రం మనీ ఇచ్చి తీసుకోవాలంట. సో ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వచ్చాము, తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్తామన్నమాట. మీకు వీడియో తీసి చూపిస్తాను. ఓకే ఓకే వీడిని ఓకే చెప్పమంటే చెప్పకుండా తిరిగి నన్ను కొడుతున్నాడు అనమాట. వీడికి కోపం వచ్చింది. వీడికి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి నేను ఇంకొక ఐస్ క్రీమ్ ఎక్స్ట్రా కొనుక్కొని తిన్నానని. సో వాడు అలా కొడుతున్నాడు అనమాట ఓకే చెప్పకుండా. చూసారా, ఇది ఈరోజు టేస్ట్ చేద్దాం. పచ్చడి కొషీరా వాటర్ అంతేస్తున్నాం నాకు ఇదిగో అయ్యా సుధపిల్ల వాటర్ దగ్గరికి
దబ్బకాయ హౌ వాస్ ద దబ్బకాయ పచ్చడి భోంచేసి షాపింగ్ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ వీడికి టమాటా ఫ్యాన్ కొన్నాను అనమాట. సో గాయస్ ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.